అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషయం వచ్చేసి ఏంటంటేనండి, చాలా బాధాకరమైన విషయాలు ఇక్కడ కోవిడ్‌లోనైతే జరుగుతున్నాయి. అసలు చాలా దారుణం అనమాట. దారుణాతి దారుణం. ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. మన ఇండియా పీపుల్ ఎంతమందయితే చనిపోతున్నారంటే అంతలా ఇక్కడ బలైపోతున్నారు. పొట్టకూటి కోసం వచ్చి ఎన్నో కష్టాలు పాపం వాళ్ళు జాబులు చేసేవాళ్ళు కావచ్చు, బయట పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ దేనికైనా కానీ అసలు ఎలా ఉందంటే అంత అలా ఉందండి. ఈ సంవత్సరం చనిపోయిన వాళ్ళైతే అసలు ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదనమాట. చాలామందయితే చనిపోయారండి. అంతకుముందు అంతకుముందంటే జూన్ నెలలో జరిగిందండి. 40 మందికి పైన చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా దాని తర్వాతేమో మళ్ళీ కార్ యాక్సిడెంట్‌లో 7 మెంబర్స్ చనిపోయారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న ఏమైందంటే అండి, ఇండియా నుంచి వచ్చారండి పాపం. కేరళ ఫ్యామిలీ అనమాట. భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలిద్దరు. ఒక పాప, ఒక బాబు అనమాట. నిన్నే వచ్చారంటండి పాపం. మా మేడం చెప్తుంటుంటే అసలు నాకు కళ్ళల్లో నీళ్ళైతే ఆగలేదనమాట. అంత దారుణంగా పాపము జరుగుతుందని ఎవరికి తెలుసండి, తెలీదు. అయితే ఏమైందంటే నైట్ వచ్చి పడుకున్నారంట. ఈలోగా మంటలనేవి చెలరేగి మొత్తం నలుగురు కూడా సజీవ దహనం అయిపోయారండి పాపం. అసలు ఎలా అంటే చెప్పలేమనమాట. మాటల్లో చెప్పలేనిది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బయట పనులు చేసేవాళ్ళేంటి, ఇళ్లల్లో చేసుకునేవాళ్ళేంటి, ఎవరైనా కానివ్వండి, మనం ఏంటంటే మనకొచ్చే శాలరీలు తక్కువగానే వస్తాయి. ఒకవేళ వైర్లు తెగిపోయినా కానీ అదే వైర్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఛార్జింగ్ వైరే కాదు, ఇది దేనికి సంబంధించిన వైర్లైనా కానీ మనం ఏంటంటే టేప్ చుట్టేసి అవి వాడుతూ ఉంటాము. ఈ ఎండలకి ఎక్కడ పడితే అక్కడ మంటలు వచ్చేస్తున్నాయండి. చాలా దారుణాలు జరుగుతున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని ఏమో రావట్లేదు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ కూడా చేతులెత్తి నేను కోరుకుంటున్నాను. ప్లీజ్, ఇక్కడికొచ్చి మన బ్రతుకులు ఇక్కడే ఆరిపోకుండా చూసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. కానీ దేవుడు ఎలా పెడితే అలా తెల్లారుతుంది అంటారు కదా. వీడియోలు చేయకపోవడానికి కూడా ఇదే కారణం అనమాట. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, ఎండలో నుంచి మనం వస్తూ ఉంటాం కదా, ఆ వేడికి మన చేతిలోనే ఫోన్ ఉంటుంది. అది చాలా వేడైపోతుంది. వచ్చినమ్మటే ఛార్జింగ్ లేదు కదా అనేసి ఛార్జింగ్ పెట్టడాలో ఇట్లాంటివి అస్సలు చేయకండి. ఎందుకంటే ఫోను ఎమ్మటే ఆ వేడికి మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టామంటే ఆ వేడి ఈ వేడి ఎక్కువైపోయి ఫోన్లు అనేవి కొంచెం ఈ మంటలనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. దాని గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్రీవన్ బీ కేర్ఫుల్. ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన అయితే ఎక్కువ శాతం మన ఇండియన్స్ చనిపోతున్నారండి ఇక్కడైతే. అసలను ఎంత దారుణం అంటే చాలా అయిపోతుందన్నమాట. ఎవరు కూడా ఊహించుకుని ఉండరు. మొన్న అలా జరిగింది. దాని తర్వాత ఆ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ నిన్నేమో ఇది చాలా ఇదిగా ఉంటుందండి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. చెప్పిందే చెప్తున్నాను అని ఎవరు కూడా అనుకోవద్దు. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ టిక్టాక్లోనంటే దేంట్లో కూడా చూసినా కానీ గొడవలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అవి మీరు అందరూ కూడా తగ్గించుకోండి. నా మాటల్లో తప్పులు వెతకొద్దు ప్లీజ్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. ఎవరైతే గొడవలు పడి ఎవరైతే అసభ్యంగా పదజాలం వాడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను, అవి తగ్గించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనం గడిచిన రోజే మనదే, గడవని రోజు మనది కాదు, ఈ రోజే మనదనమాట. ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్నేహభావంతో ఉండండి. అందరినీ కూడా గౌరవించండి. ఏ గొడవలు కూడా పెట్టుకోవద్దు. మంచిగా ఉందాం, మంచిగా బ్రతుకుతాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మా సలామే.